గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు కేవలం ఒక వార్త కాదు, ప్రతి ఇంట్లో ప్రతి తరగతి గదిలో తీవ్రంగా ఆలోచించాల్సిన ఒక హెచ్చరిక. టీచర్ ఊరికే చెంపపై చెయ్యి వేసి నిలదీస్తేనే పసివాడు చనిపోతాడా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోస్ట్ మార్టంలో వెల్లడవుతాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది కొట్టిన దెబ్బ తీవ్రత గురించి మాత్రమే కాదు, ఆ నిమిషంలో ఆ పసివాడు అనుభవించిన అక్యూట్ సైకలాజికల్ ట్రామా ఎంత ప్రమాదకరంగా మారింది అనే కోణం గురించి. భయం అంటే ఏంటి, అసలు పసి మనసుపై అది ఎలా పనిచేస్తుంది, ఒక చిన్నారి గుండె ఆగిపోయేంత మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది, ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి, సైకాలజీ పరంగా ఈ పరిస్థితిని విశ్లేషించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. సో ఇప్పుడు నిజంగానే అంటే చాలా వరకు ఇప్పుడు జనాల్లో ఇదే టాపిక్ బాగా నడుస్తుంది. అంటే ఏంటి, ఒక చిన్నప్పుడు మేము ఎన్నో దెబ్బలు తిన్నాము, జస్ట్ ఒక్క దెబ్బకే పసివాడు ఎలాగా అసలు ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి. అసలు అంటే ఒక చిన్న దెబ్బ వేయడం కానీ లేదనంటే గద్దించడం కానీ పిల్లలను, ఇది శారీరకమైనది కాదు, ఇది ఏంటి అక్యూట్ సైకలాజికల్ అని చెప్పేసి అని అంటున్నారు, ఒక ట్రామా అని. అసలు అంటే ఏంటి, దీన్ని మీరు వివరించగలరా? ఖచ్చితంగా ఆరోహి. సో నేను ఆ వీడియో చూశాను, ఒకటికి 2 సార్లు 3 సార్లు. ఈ రోజు మార్నింగ్ కూడా ఫ్రెష్ వీడియో ఒకటి హెచ్డి క్వాలిటీ వస్తే అది కూడా చూశాను. సో ఆ సంఘటనలో, ఆ దుర్ఘటనలో టీచర్ పెద్దగా ఏమీ అతను చనిపోయేంత గట్టిగా ఏం కొట్టలేదు. ఒక చెంప మీద ఒక దెబ్బేసింది, సో అంతే. అది వేయడం కూడా తప్పు, చిన్నపిల్లల్ని కొట్టడం అనేది తప్పు ఖచ్చితంగా. కానీ చనిపోయేంత స్థాయిలో అయితే కొట్టలేదు. కానీ ఎందుకు చనిపోయాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనము స్ట్రెస్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. స్ట్రెస్ అనేది బాగా డేంజరస్. సో ఇట్ మే లీడ్ టు ఎనీవేర్, ఈవెన్ టు కార్డియాక్ అరెస్ట్, రైట్. సో కానీ పెద్దవాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కానీ పిల్లలకు ఉంటుందని చాలామంది డౌట్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇందుగలడు అందులేడనే సందేహము వలదు, స్ట్రెస్ ఎందెందు వెదకిన అందందే గలదు అని చెప్పేసి నా అబ్జర్వేషను. అది ఒక వయసు వాళ్ళకనే కాదు, ఒక వృత్తి వాళ్ళకనే కాదు, ప్రతి వయసు వాళ్ళకి స్ట్రెస్ ఉంది. అందుకు ఉదాహరణ ఈ వైజాగ్ సంఘటనే. అతను ఎల్కేజీ పిల్లాడు, వాడికి ఏముండదు స్ట్రెస్. క్వశ్చన్ అంటే అంతకుముందు ఆ క్లాసులో ఆ టీచరు ఆమెనే గట్టిగా గద్దించి ఉండాలి, లేదంటే శిక్షించి ఉండాలి, పనిష్మెంట్ ఇచ్చి ఉండాలి. దాంతో ఆ పిల్లాడికి భయం పట్టుకుంది. ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు కాబట్టి టీచర్ నాకు పనిష్మెంట్ ఇస్తుంది అనేది భయం పట్టుకుంది. ఆ భయం అనేది ఎప్పుడైతే భయం పెరుగుతుందో హార్ట్ బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. సో అతను దాన్ని, ఆ పసి మనసు దాన్ని తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక అతను అక్కడే చాలా చాలా బాధాకరం. ఆ సీన్ మనం చూస్తే టీచర్ ఇట్లా అంది, ఇట్లా అన్న వెంటనే కొంచెం ఒక్క నిమిషంలో అక్కడ అట్లనే అమ్మ ఆ టీచర్ మీద పడిపోయాడు, స్పాట్. సో సార్, ఇప్పుడు అంత ఎక్స్ట్రీమ్ భయం అనేది అంటే కేవలం ఇప్పుడు అంతకు ముందు టీచర్ గద్దించి ఉండడం వల్ల అలా భయపడి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అంటే బయట కూడా లేదనంటే పేరెంట్స్ దగ్గర కానీ ఆ భయం అనేది కొంచెం సున్నితంగా పెంచడం వలన అది కూడా ఎక్కువైపోయి అలా జరిగింది అనుకోవచ్చా మనం? సో అంటే ఇప్పుడు ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది రోహి, స్ట్రెస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు, ఒక్కొక్క స్థాయిలో రియాక్ట్ అవుతారు, రైట్. బేసిక్గా పెద్దవాళ్ళకైతే కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలరు. కానీ చిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అయి ఉండదు పూర్తిగా, ఓకే. డెవలప్ కానప్పుడు వాళ్ళ చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనకు ఆ చిన్న దెబ్బకే చనిపోయాడా అనే ఒక ఆలోచన రావచ్చు, కానీ అది అతనికి 6-7 ఏళ్ల కుర్రలోకి ఎంత భయంకరంగా ఉందనేది అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ వయసుకి అది చాలా పెద్దది. ఎందుకు సైజు కూడా ఉన్నాయి, పిల్లలు ఎంత ఉంటారు, మనం ఎంత ఉంటాం. సో మనం వాళ్ళకి ఎలా కనిపిస్తామంటే గోలియత్తులాగా కనిపిస్తూ ఉంటాం, సో విజువల్గా కూడా. సో అందువల్ల అతను చాలా ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయ్యాడు. మోస్ట్ ప్రాబబ్లీ దట్ చైల్డ్ మైట్ బి సెన్సిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమంది పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు,
కొట్టినా పట్టించుకోరు, తిట్టినా పట్టించుకోరు, ఏం చేసినా పట్టించుకోరు. ఆ పిల్లోడు బాగా సెన్సిటివ్గా ఉంటాడు. ఇంటి దగ్గర ఎప్పుడు కూడా తిట్టే సందర్భాలు ఉండవు. సో అతనికి అలవాటు లేని పని ఇది, అతనికి అలవాటు కాని పని. సో దానివల్ల అతను అంత వైల్డ్గా అంత సీరియస్గా రియాక్ట్ అయ్యని చెప్పొచ్చు. ఎస్ సరే, ఇప్పుడు సైకాలజీ ప్రకారం భయం అనేది అంటే ఒక మనిషి ప్రాణాలను తీసేంత శక్తివంతమైందా భయం అనేది? సో భయం ఇట్ సెల్ఫ్ విల్ నాట్ టేక్ ద లైఫ్. కాకపోతే భయపడిన సందర్భంలో బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే, భయపడిన సందర్భంలో బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? సో భయపడినప్పుడు యూజువల్గా ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ ఆర్ ఫ్రోన్ 4 రియాక్షన్స్ ఉంటాయి మనకు ఏ భయానికైనా కానీ. ఫైట్ అంటే దాని మీద ఫైట్ చేయటము, ఫ్లైట్ అంటే దాని నుంచి పారిపోవడము, రైట్. ఫ్రీజ్ అంటే అక్కడే ఫ్రీజ్ అయిపోవడం, ఫ్రోన్ అంటే వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేయటం. ఇక్కడ అతను ఫైట్ మోడ్ కంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో తప్పించుకునే ఛాన్స్ లేదు. అప్పుడు భయం అనేది పెరుగుతుంది. భయం పెరిగినప్పుడు శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బీపీ పెరగచ్చు, హార్ట్ బీట్ పెరగచ్చు. సో దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు. సో దట్ ఈస్ ది ఇష్యూ అక్కడ. భయం ఇష్యూ కాదు. భయం అనేది అందరికీ, పులిని చూస్తే భయం వస్తుంది, కుక్కను చూస్తే భయం వస్తుంది. ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆ కుర్రాడి బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది. వైల్డ్గా రియాక్ట్ అవడంతో, ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవడంతో ఆ కుర్రాడు అలాగా. సరే, అంటే ఇప్పుడు పిల్లల విషయంలో, పెద్దల విషయంలో అంటే ఇద్దరి మనస్తత్వానికి ఈ భయాన్ని తట్టుకోవడంలో అంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పింది అదే ఆరోహి. చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ వేరు, పెద్దల యొక్క బ్రెయిన్ వేరు. చిన్న బ్రెయిన్ అనేది 6 years వరకు కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. తర్వాత కొంచెం మందగిస్తుంది, మళ్ళీ టీన్స్లో బాగా డెవలప్ అవుతుంది. 21 years వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్ అనేది. అయితే నీకు చిన్నపిల్లలు చిన్న విషయానికి కూడా అతిగా వాళ్ళ బ్రెయిన్ అతిగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్లకు అలాంటి అనుభవాలు తక్కువగా ఉంటాయి వాళ్ళ జీవితంలో. చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి జీవితంలో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మీకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతాయి. నెగిటివ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాటిని టాలరేట్ చేయటము, వాటిని ఎలాగ తట్టుకోవాలనే విషయం కూడా మన బ్రెయిన్ నేర్చుకుంటుంది, మన మనసు నేర్చుకుంటుంది, మనం నేర్చుకుంటాం. చిన్నపిల్లలకి అనుభవమే ఉండదు, అసలు అనుభవమే ఉండదు. కాబట్టి వాళ్ళ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. మన అనుభవాలు ఉన్నప్పుడు, సపోజ్ సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బైక్ రైడ్ తీసుకుందామండి. మీకు బైక్ రైడు 100, 120 అనుభవం ఉందనుకోండి, మీరు భయపడరు. అవును కదా. రెగ్యులర్గా మీరు 100 మీద వెళ్తున్నారు అనుకోండి, మీకు 120 కూడా భయం అనిపించదు, రైట్. అలా కాకుండా మీరు బైక్ ఎక్కడం అదేం ఫస్ట్ టైం అనుకుందాం, లేకుంటే ఎక్కినా కానీ మీకు 30, 40, 50 వరకే మీకు ఛాన్స్ ఉంది. అలాంటిది మీ ఫ్రెండ్ మిమ్మల్ని బైక్ ఎక్కించుకొని మిమ్మల్ని 100లో తీసుకెళ్తున్నాడు, చూడండి మీకు ఎంత భయం వేస్తుంది. భయం వేస్తుంది లేదా? ఎందుకు? మీకు అనుభవం లేదు. అది తెలియకుండానే మన హార్ట్ బీట్ కూడా రేస్ అయిపోతుంది. హార్ట్ బీట్ భయంకర ఏదో కేకలు పెడతారు. ఇప్పుడు ఆ సినిమాలో ఏదో సినిమా ఉంటుంది, బ్రహ్మానందం, రోలర్ కోస్టర్ ఎక్కేసి అయ్యో దించండి రోలర్ కోస్టర్ కింద పడదు అనేది లాజికల్గా మీకు, నాకు, అందరికీ తెలుసు కదా. తెలీదా? రోలర్ కోస్టర్ కింద పడతారా? పడరు కదా, అందరికీ తెలుసు లాజికల్గా. కానీ ఆ టైంలో మన నర్వస్ సిస్టము దాన్ని డేంజర్గా, థ్రెట్గా చూస్తుంది. అందువల్లనే మనం అలా వైల్డ్గా రియాక్ట్ అవుతాము. పిల్లలకి ఇంకా అసలు అనుభవమే ఉండదు కాబట్టి, ఈ భయాలకు సంబంధించిన అనుభవం ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతారు. దట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సాడ్ ఇన్సిడెంట్. సరే, ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు పేరెంట్స్ అయినా అవ్వచ్చు, ఉపాధ్యాయులైనా అవ్వచ్చు, నిలదీయడానికి, భయభ్రాంతులకి గురి చేయడానికి ఉన్న తేడా ఏంటి? గుడ్ క్వశ్చన్. నిలదీయడానికి, భయభ్రాంతులను గురి చేయడానికి తేడా ఏంటి? పిల్లల విషయంలోనా, పెద్దల విషయంలోనా? పిల్లల విషయంలో. ముందు మనం పిల్లలది మాట్లాడదాం. పిల్లల విషయంలో, అసలు ఆ వయసు పిల్లల విషయంలో నిలదీయటం ఉండకూడదు, భయపెట్టడం ఉండకూడదు, రెండు ఉండకూడదు. ఓకే, రెండు ఉండకూడదు. ఎందుకు? ఆ వయసుకి పిల్లలకు ఆ ఎమోషన్స్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ వయసులో పిల్లలు ఒకవేళ హోంవర్క్ చేయలేదు, ఆమె అడిగింది ఏంటి, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఏదో తెలీదా,
ఇట్లా గద్దించింది ఆవిడ, ఓకే. రైట్. సో ఆ వయసు వాళ్ళ హోంవర్క్ అంటే తెలుసా? ఫస్ట్ పాయింట్, హోంవర్క్ అంటే తెలుస్తుందా ఆ వయసుకి? తెలియాలనే విషయం తెలుస్తుందా? భూమి గుర్తుంటుందా? ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్కి కెపాసిటీకి మించినవి పనులు. కాబట్టి వాళ్ళ హోంవర్క్ చేస్తున్నది అనుకోండి, ఏమైందిరా, ఎందుకు చేయలేదు హోంవర్క్, ఇంటి దగ్గర మర్చిపోయావా, లేకుంటే బయటకు ఎక్కడికి అమ్మను బయటకు తీసుకెళ్ళారా, ఇట్లాగా లాలించి పాలించి బుజ్జగించి వాళ్ళని మనం ట్యూన్ చేయాల్సింది తప్ప భయపెడితే ఆ భయం అనేది, ఆ వయసులో వచ్చే భయం జీవితాంతం వెంటాడుతుందండి, జీవితాంతం వెంటాడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రామా, చైల్డ్హుడ్ ట్రామాస్. ఒక టీచర్ అంటే భయం ఉంటుంది. ఇంతెందుకండి, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఐ డోంట్ ఫీల్ షేమ్ టు షేర్ ఆన్ ది స్క్రీన్. నేను 2nd or 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి సీతారామయ్య గారు కొత్త మాస్టర్ వచ్చాడు. ఆయన వచ్చిన రోజు నేను వెళ్ళలేదు స్కూల్కి, నేను ఆ రోజు ఆబ్సెంట్. మర్నాడు నేను వెళ్ళా స్కూల్కి. చెప్పారు, చాలా స్ట్రిక్ట్ మాస్టారు, అసలు భయంకరంగా గుట్టాడుతున్న పిల్లలందరినీ చెప్పాడు. ఎవరు ఫ్రెండ్స్ చెప్తారు కదా, చెప్పాను. నాకు విపరీతమైన భయం వేస్తుంది. నేను చూస్తే యూరినల్స్ వస్తున్నాయి, లేచి అడిగితే ఎక్కడ కొడతాడన్న భయంతో వెళ్ళకుండా నేను అక్కడే పోసుకున్నాను. ఓకే. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 2nd or 3rd క్లాస్. 2nd or 3rd క్లాస్. అంత భయం ఉంటుంది పిల్లలకి, అంత భయం ఉంటుంది. ఎందుకు పోసుకుంటారు అంటే భయం అలా చేయిస్తుంది. నేనే పోసుకున్నాను, ఎవరెవరో చెప్పట్లేదు. నేనే స్కూల్లో యూరినల్స్ పాస్ చేసి మళ్ళీ పంతులు వేసి తిప్పి ఇంటికి పంపించేశాడు, రైట్. అలా భయం అనేది అలా మనకు ఒక రకంగా చెప్పాలంటే చెమటలు పడతాయి, కొంతమంది ఫెయింట్ అయ్యి కింద పడిపోతారు ఎక్కువ భయం అయితే, కొంతమంది యూరినల్స్ వెళ్తారు, కొంతమంది ట్యూబ్ కూడా వెళ్తారు. సో రకరకాల రియాక్షన్స్ ఉంటాయి బాడీకి. సో పిల్లలకు అసలు భయం ఏమి ఇవ్వకూడదండి. పిల్లలకి ప్రేమ, అభిమానం, బుజ్జగించడం, వాళ్ళని దారిలో పెట్టే వయసు కదా అది. భయపెడితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాడికి లైఫ్ లాంగ్ ఉంటుంది. టీచర్ పట్ల ఒక రకమైన భయం ఏర్పడుతుంది వాడికి. చిన్నప్పుడు భయపెడితే టీచర్ పట్ల భయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడు టీచర్తో వాడు ఫ్రీగా మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, అది వాడు లెర్నింగ్ మొత్తాన్ని కూడా లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సార్, ఇప్పుడు మరి ఈ టీచర్స్, ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సైకాలజీ మరియు చైల్డ్ హ్యాండ్లింగ్ గురించి సెపరేట్గా మనం ఏమైనా ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? నిజానికి బీఈడి చదివినా డీఈడి చదివినా కానీ అందులో చైల్డ్ సైకాలజీ ఉంటుంది. చైల్డ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ రెండు ఖచ్చితంగా వాళ్ళ పేపర్స్. ఓకే. అందులో పిల్లలతో వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఎంతవరకు డెవలప్ అయి ఉంటుంది, వాళ్ళని ఎలా డీల్ చేయాలనే విషయాలు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది టీచర్స్ వాటిని ఎగ్జామ్ కోసం చదువుతారు తప్ప దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలనే యాటిట్యూడ్తో చదవరు. ఎగ్జామ్ అయిపోయి మర్చిపోతారు, ఇంకంతే, తీసేయి, ఇంక సైకాలజీ మన సంబంధం లేదు, మన ఆలోచన సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ప్రధానంగా కావాల్సింది చైల్డ్ సైకాలజీ. ఎందుకంటే అది షేపింగ్ ది పర్సనాలిటీ ఏజ్. ఎలిమెంటరీ స్కూల్ అనేది అక్కడ కరెక్ట్గా కనుక సరైన మైండ్ సెట్, సరైన పర్సనాలిటీ కనుక మనం షేప్ చేయగలిగితే వాడి లైఫ్కి ఇంక ఢోకా ఉండదు. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. చాలామంది టీచర్స్ ఆ పని చేయరు, ఇది ఫస్ట్ది. రెండోది, చాలా ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తీసుకొచ్చేసి టీచర్స్గా మార్చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక వారం 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేస్తారు, టీచర్స్గా మార్చేస్తారు. వాళ్లకు చైల్డ్ సైకాలజీ గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ పైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా పిల్లోడు చదువుకోవాలి. ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడే అనుకుందాం, వాడికి ఏబీసీలు 4 రోజులైనా రాలేదనుకుందాం, అంటే పేరెంట్స్ వస్తారు స్కూల్కి, ఏం చేస్తున్నారండి మీరు, 4 రోజులైంది మా వాడికి ఏబీసీలు రాలేదు అని చెప్పేసి గొడవకు వస్తారు. సో ఆ ప్రెషర్ ఉంటుంది టీచర్స్ పైన. ఇంకోవైపు మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకోవైపు లోయర్ శాలరీస్ ఉంటాయి, రైట్, ఇంకోవైపు వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నిటికీ ఈజీగా దొరికే ప్రే ఎవరంటే పిల్లలు. తన ఫ్రస్ట్రేషన్ తన ఫ్రస్ట్రేషన్, యాంగర్ మొత్తం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీగా దొరికేది పిల్లలు. సో అందువల్లనే నీకు ఈ ఏమంటాం ప్లే స్కూల్స్లో కానివ్వండి, ఎలిమెంటరీ ఎల్కేజీ నర్సరీ స్కూల్స్లో కానివ్వండి,
ఎలిమెంటరీ స్కూల్స్ కానివ్వండి, టీచర్స్ వైపు నుంచి అంత మీకు కార్పొరేట్ పనిష్మెంట్ కనిపిస్తుంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ప్లే స్కూల్లో పెట్టిన ఆయాలు పిల్లల్ని కొట్టడము, టీచర్స్ పిల్లల్ని కొట్టడము, అలాగే చూసి ఈ అమ్మాయి కొట్టలేదు నిజంగా, ఏమైనా మనం అంతగా తప్పు పట్టకూడదు. ఆమె బిహేవ్ తప్పు పట్టచ్చు కానీ ఆమె వల్ల ప్రాణం పోయిందని చెప్పకూడదు. సో కానీ కొన్ని చోట్ల భయంకరంగా కొట్టడం కూడా చూసాం మనం. కొన్ని వీడియోస్ చూసాం, కాలుతో తన వీడియోస్ చూశాను, భయంకరంగా చేత్తో దవా కొట్టిన వీడియోస్ చూసాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ని తీసుకొచ్చి పిల్లల మీద రుద్దేస్తారు. ఇంకా వాళ్ళు మారాన్ చేసినప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు ఇరిటేట్ అయిపోయి కొంతమంది పిల్లలు ఎక్కువగా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు ప్రపంచం పేరెంట్స్ అండి. పేరెంట్స్ ప్రపంచము, ఇల్లు వాళ్ళ ప్రపంచం. నువ్వు వాళ్ళ ప్రపంచం నుంచి దూరం చేసి స్కూల్ అనే కొత్త ప్రపంచంలో తీసుకొస్తున్నావు కదా. మీకు నాకు హైదరాబాద్ పరిచయం బాగా, మనల్ని తీసుకెళ్ళి ఆఫ్రికాలో వేసారనుకోండి, డూ యూ ఫీల్ కంఫర్టబుల్? కంఫర్టబుల్ కాదు కదా. మంచి ప్లేసే కానీ కంఫర్టబుల్ ఉంటామా? కొత్త ప్లేస్, మనకి ఏం తెలియని ప్లేస్, ఏమీ తెలియని ప్లేస్. మనం పెద్దవాళ్ళము, ఇంత వయసు వచ్చిన మనమే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతామే, మరి పసిపిల్లలు వాళ్ళకి అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది. దాంతో వాళ్ళకు ఏడుస్తారు, అల్లరి చేస్తారు, ట్యాంట్ర కింద పడి దొరుకుతారు, ఇవన్నీ చేస్తారు. చైల్డ్ సైకాలజీ పట్ల అవగాహన ఉన్న టీచర్ కానీ, అవగాహన ఉన్న ఆయాలు కానీ అయితే వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని బుజ్జగిస్తే, కాసేపు బుజ్జగించి వాళ్ళకి అక్కడ ఏం కావాలి, కంఫర్ట్ కావాలి పిల్లలకి. ఆడ పిల్లకి కావాల్సింది కంఫర్ట్, నేను సేఫ్గా ఉన్నానే ఫీలింగ్ కావాలి. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఆయా కానీ టీచర్ కానీ దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తే వస్తుంది తప్ప వాళ్ళని పనిష్ చేస్తే రాదు. ఈ చిన్న విషయం చాలామందికి తెలియక వాళ్ళని పనిష్ చేస్తారు, వాళ్ళు మరింత భయపడతారు. దట్ విల్ టర్న్ ఇన్ టు సెపరేషన్ యాంగ్జైటీ కింద మారుతుంది. దిస్ ఈజ్ వాట్ ది ప్రాబ్లం. ఎస్ సార్, ఇప్పుడు పిల్లలకి అంటే వాళ్ళు స్కూల్లో మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నారని, లేదంటే స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారని గుర్తించాలంటే పేరెంట్స్ ఆ లక్షణాలు ఏం చూడొచ్చు వాళ్ళలో? పెద్దగా దానికి సైకాలజీ చదువుకోవాల్సిన అవసరం లేదండి. స్కూల్కి వెళ్ళనని పిల్లలు మారాం చేస్తున్నారంటే, ఒకటి తల్లిని వదిలి ఉండటానికి ఇష్టపడడం లేదు. ఓకే, అలా కాకుండా ఫస్ట్లో వెళ్ళి మధ్యలో మారాం చేస్తూ వెళ్ళటం లేదు అని అంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ది స్కూల్. ఓకే, అంతే. అది పక్కనున్న పిల్లవాడి వల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఆయా వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే స్కూల్ వ్యాన్లో ప్రాబ్లం రావచ్చు, లేకుంటే టీచర్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. అక్కడ పిల్లల్ని కొట్టి పంపించడం కాకుండా పేరెంట్స్ కూర్చోబెట్టుకొని ఏం జరుగుతుంది స్కూల్లో అనేది ఆరా తీసుకోవాలి. అవసరమైతే వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్తో కానీ, టీచర్స్తో కానీ, ఆయాలతో కూడా మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాన్ని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. దట్ ఈస్ ది బెస్ట్ వే. ఎస్, ఇప్పుడు ఒకవేళ సార్ తోటి పిల్లల ముందు, అంటే మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి, పెద్దవాళ్ళని కంపేర్ చేసి ఏదైనా ఒక మాట గట్టిగా అంటేనే చాలా లో కాన్ఫిడెన్స్ అది అంతా అయిపోతూ ఉంటుంది. అలాంటిది పిల్లలని తోటి వారి ముందు అవమానించినప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎలా దెబ్బతింటుంది? ఖచ్చితంగా భయంకరంగా దెబ్బతింటుంది. దాన్ని మేము చైల్డ్హుడ్ ట్రామాస్ అంటాం. అంటే వాళ్ళకి అంత అవన్నీ ఎలా తెలుస్తాయి అంటారు సార్? ఆ ఏజ్లో మనం ఏమనుకుంటామంటే చిన్న పిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం కదా. నిజమే, చిన్న పిల్లలు మనంత తెలివిగా ఆలోచించలేరు. కానీ వాళ్ళ బాడీ, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ నర్వస్ సిస్టమ్ మనకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మనకంటే చాలా ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్స్ వాళ్ళ బాడీ ఆటోమేటిక్గా రియాక్షన్స్ చూపిస్తుంది, రైట్? వాళ్ళకి మైండ్ అంతా డెవలప్ అయి ఉండకపోవచ్చు, బాడీ రియాక్షన్స్, నర్వస్ సిస్టమ్ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. అది పనిచేస్తుంది. సో ఎందుకు దాన్ని చైల్డ్హుడ్ ట్రామా అంటాం. ఇప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత మనకు ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, మనం దాన్ని టాలరేట్ చేయగలము, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలము. కానీ బాల్యంలో వచ్చే ఇటువంటి సంఘటనలు అనేవి వాళ్ళ మనసుల పైన గాయాల్లాగా మిగిలిపోతాయి. అవి అక్కడితో కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. సో అది చైల్డ్హుడ్లో వచ్చే సమస్యకు వచ్చే ప్రభావం. ఇప్పుడు మరి ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లలను వాళ్ళని గుర్తించి వాళ్ళతో ఎలా మెలగాలి అంటారు? తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా అసలు గుర్తించడం ఎలా? సో గుర్తించడం ఎలా అంటే, ఎవరైతే పిల్లలు మిగతా వాళ్ళతో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారో, చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందిస్తున్నారో, లేకుంటే
అమ్మని వదిలిపోవడానికి ఇబ్బంది పడుతున్నారో, ఇల్లు దాటితే వాళ్ళు అభద్రత ఫీల్ అవుతున్నారో, ఇటువంటి వాళ్ళని మనం సెన్సిటివ్ అని అనుకోవచ్చు. వాళ్ళ సెన్సిటివిటీని మనము పోగొట్టాలి అంటే ఐ మీన్ వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయాలంటే ముందు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి. సేఫ్టీ, నువ్వు సేఫ్, నువ్వేమీ కాదు, నీకేమీ కాదనే ఆ సేఫ్టీ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఎక్కేలాగా మనం చేయగలిగితే మన ప్రవర్తన ద్వారా, అది వెర్ ఇట్ ఈజ్ మదర్, ఫాదర్, టీచర్, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా కానీ ఉంటే అప్పుడు వాళ్ళు దాని నుంచి చిన్నగా బయటకు రాగలరు. సో అది మనం గుర్తించాలి. చాలామంది అనుకుంటే పిల్లలు ఏడుస్తుంటే అది మొండికేస్తానంటారు. అవును, మొండికేయటం అనేది వాళ్ళ డిఫెన్స్ మెకానిజం. వాళ్ళు దేని నుంచో తను కాపాడుకోవాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు ఆ మాటలు రావు కాబట్టి, ఎక్స్ప్రెస్ చేసేదాన్ని తెలియదు కాబట్టి తన బిహేవియర్ ద్వారా చూపిస్తాడు. ఓకే, తన ఎమోషన్ని మాటల రూపంలో చెప్పలేడు వాడు పిల్లాడు. ఆ రెడల్ పిల్లాడు నాకు లేదు, నాకు టీచర్ని చూస్తే భయం అవుతుంది, అమ్మ దూరంగా వెళ్తే భయం అవుతుంది, నేను చెప్పగలడా? చెప్పలేడు. వాడు దాన్ని బాడీ లాంగ్వేజ్ రూపంలో, తన బిహేవియర్ రూపంలో చూపిస్తాడు. దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తే అప్పుడు వాళ్ళు సేఫ్గా ఫీల్ అయితే వాళ్ళు దే విల్ కోఆపరేట్. ఎస్. మరి ఈ ఘటన విన్న తర్వాత, ఈ ఘటన గురించి విన్న తర్వాత తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపించాలంటే కొంచెం భయపడుతున్నారు. మరి ఈ భయాన్ని ఎలా పోగొట్టాలి సార్? అది దురదృష్టకరమైన సంఘటన అండి, ఖచ్చితంగా దురదృష్టకరమైన సంఘటన. కానీ దానికి స్కూల్కి సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. కాకపోతే స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఒక రకమైన స్ట్రెస్ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలని వీలైనంత వరకు కూడా ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో వేయటం మంచిది. అంటే జస్ట్ పిలిస్తే 10 నిమిషాల్లో వెళ్ళేంత దూరంలో ఉంటే అప్పుడు పిల్లలు కూడా సేఫ్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే తమ ఇంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. సార్, విశేష్ సార్ మనకి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం గారు. హలో, మీ పేరండి? రతన్ సింగ్ నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే, ఒకసారి విశేష్ సార్తో మాట్లాడండి. హలో, చెప్పండి. సైకాట్రిస్ట్ గారా? అవునండి, చెప్పండి. ఎస్, నమస్కారం. నమస్తే అండి. అది ఇప్పుడు మెడికేషన్ ఉంటుందండి ఇప్పుడు దేనికి సార్? ఇదే సైకాలజీకి ఇలాగా ఆ భయం లేస్తుంది అనే దానికి. పిల్లలకా పెద్దలకండి? పెద్దలకి. ఓకే, రైట్. ఐ విల్ టెల్ యూ. సో పిల్లలలో వేరు, పెద్దల్లో వేరు. పెద్దల్లో ఉండే భయం అనేది రకరకాల కారణాల వల్ల ఉంటాయి. ఒకటి స్వతహాగా అందరికీ భయం ఉంటుంది, మన అందరికీ కూడా. కానీ కొందరికి ఎక్స్ట్రీమ్ ఫీర్ ఉంటుంది. అది మానసికమైన సమస్యల వల్ల కనుక వచ్చిన భయం అయితే దానికి మందులు ఉంటాయి. ఓకే, లేదు అంటే సైకోథెరపీ ద్వారా కూడా వాటిని డీల్ చేయొచ్చు. సో దేర్ ఆర్ 2 ways టు ఎనీ సైకలాజికల్ ఇష్యూ. ఒకటి సైకోథెరపీ, 2 మందులు ఉంటాయండి. ఎక్స్ట్రీమ్ కోపానికి, ఎక్స్ట్రీమ్ తగ్గించడానికి కూడా మందులు ఉంటాయి, భయానికి కూడా. సో మీరు సైకియాట్రిస్ట్ని సంప్రదించవచ్చు దానికి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, అంటే ఇప్పుడు ఏదైనా స్కూల్లో వాళ్ళకి సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి పిల్లలకి, వాళ్ళు భయపడకుండా వచ్చి ఇంట్లో చెప్పాలి అని అంటే ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి? నేను ఏం చెప్పినా నా పేరెంట్స్ నన్ను తిట్టరు, కొట్టరు, అర్థం చేసుకుంటారు అనే ఫీలింగు పిల్లలకి మనం కల్పించాలి. కల్పిస్తే వాళ్ళు స్కూల్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఇంటికి వచ్చి పోసగుచ్చినట్టు చెప్తారు. సో దట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఎంకరేజ్ పిల్లల్ని. ఎందుకంటే పేరెంట్స్తో కూడా ఓపెన్గా లేకపోతే పిల్లలు ఇంకెవరికి చెప్తారు? చాలా సందర్భాల్లో మనం కాంటెక్స్ట్ కాకుండా నేను చెప్తాను, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ విక్టిమ్స్ పేరెంట్స్ కూడా షేర్ చేయరు ఆ విషయాన్ని. ఎందుకు? అవతలవాడు భయపడతారు ఒకటి, పేరెంట్స్ అయితే మళ్ళీ వీళ్ళు ఎంత అంటారని ఒక భయం ఒకటి. 2 రకాల భయాల వల్ల వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. సో మన పిల్లలకి ఎప్పుడూ కూడా ఓపెన్ స్పేస్ ఇవ్వాలి. మీరు నాతో ఏమైనా చెప్పొచ్చు, నేను నిన్ను జడ్జ్ చేయనే ఒక ఓపెన్ స్పేస్ మనం ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లలు మనతో ఓపెన్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. సార్, ఇప్పుడు నేటి డిజిటల్ యుగంలో అంటే కంపేర్ చేస్తే, మన ముందు జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ పిల్లల్లో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ కానీ అదంతా తగ్గింది అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే అప్పుడు ఇంత భయాలు ఉన్నాయని అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పట్లో హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ. అప్పట్లో ఒక ఇంట్లోనే 3-4 పిల్లలు ఉండేవాళ్ళు, కనీసం 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉదయం లేస్తే
ఉదయం భోజనం చేసి బయటకు వెళ్ళామంటే మళ్ళీ లంచ్కి బయటకు వచ్చేవాళ్ళం సెలవు రోజుల్లో, రైట్? అట్లా ఎవరు అడిగేవాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళేవారా అని చెప్పి కూడా. ఇప్పుడు అలా ఉందా అసలు? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా పేరెంట్ పిల్లల్ని ఒక గంట బయటకు పంపించగలరా? లేదు. లేదు. ఎందుకు? భయం, సేఫ్టీ ఉండదేమో అనే భయం. అప్పట్లో అవును, పొద్దున అక్కడే భయం వస్తుంది నీకు. భయం పేరెంట్స్ దగ్గర నుంచి ఇండ్యూస్ అవుతుంది పిల్లల్లోకి. మేము ఉదయం తిని వెళ్తే మధ్యాహ్నం లంచ్కి మళ్ళీ లంచ్ కంటే లంచ్ టైం కూడా వచ్చేవాళ్ళం కాదు. ఎప్పుడు కడుపు నకనకలాడుతుందో అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం. తప్పదు కాబట్టి మళ్ళీ తింటాం, మళ్ళీ పరిగెత్తడం. ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగేవాళ్ళే కాదు. ఒకటే అడిగేవాళ్ళు, రాత్రి సాయంత్రం 7 కంతా ఇంట్లో ఉంటే చాలు. సో ఈ భయం అనేది పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది. ఒకటి, హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు. ఒకటి, దాంతో ఏమవుతుంది, పిల్లలకి చిన్న చిన్న విషయాలు కూడా భయపడుతున్నారు. చిన్న చిన్న రోడ్డు దాటాలంటే భయపడితే పిల్లలు చాలామంది ఉన్నారు. సో మనం సింపుల్ చూడండి, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో రోడ్డు దాటడానికి, అంటే నేను 25 years అవుతుంది, రోడ్డు దాటానికి నాకు 10 నిమిషాలు పట్టేది. 10 నిమిషాలు పట్టేది రోడ్డు దాటాలంటే. కానీ హైదరాబాద్లో పుట్టి పెరిగిన పిల్లాడు దాన్ని ఈజీగా దాటేస్తాడు. ఎందుకు? వాడికి అలవాటు అయ్యింది. వాడికి అలవాటు. నాకు కొత్తగా నేర్చుకుంటున్నా. సేమ్ థింగ్ అప్లైస్ టు చిల్డ్రన్స్ ఆల్సో. సార్, ఇప్పుడు చివరిగా ఒక సేఫ్ స్పేస్ని మనం స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఏర్పాటు చేయాలంటే సమాజానికి మీరిచ్చే ఒక బెస్ట్ టిప్ ఏంటి? పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళని భయపెట్టడము, బాధ పెట్టడము ద్వారా వాళ్ళని మార్చాలనుకోవటం అనేది అపోహ, భ్రమ, నేరం కూడా. చట్ట ప్రకారం కూడా నేరం పిల్లల్ని కొట్టడం అనేది. కాబట్టి పిల్లల్ని సరైన దారిలో పెట్టడానికి సరైన మార్గం అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, పాజిటివ్ డిసిప్లైన్ కావాలి. అంటే కొట్టకుండా, తిట్టకుండా వాళ్లకు అర్థమయ్యే భాషలో నచ్చజెప్పి తద్వారా వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాలి తప్ప కొట్టి తిట్టి నేర్పే క్రమశిక్షణ అనేది ఆ భయం ఉన్నంతసేపే ఉంటుంది. ఆ తర్వాత అది మారిపోతుంది. అలాంటి పనులు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయమాకండి. చేస్తే మీరు జైల్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నం ఘటన మనందరి కళ్ళు తెరిపించాలి. డాక్టర్ విశేష్ గారు చెప్పినట్లు పిల్లల శరీరం ఎంత సున్నితమో వారి మనసు అంతకంటే 1000 రెట్లు సున్నితమైంది. ఒక చిన్న గద్దింపు, కోపంగా ఒక చూపు, ఒక దెబ్బ వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుందనే చేదు నిజాన్ని మనం ఇప్పటికైనా అంగీకరించాలి. క్రమశిక్షణ అన్న పేరుతో పసి మనసులపై భయాన్ని ఆయుధంగా వాడడం ఆపేయాలి. తరగతి గది అయినా, ఇల్లైనా పిల్లలకి భయాన్ని కాదు, భరోసానిచ్చేలా ఉండాలి. అప్పుడే ఇలాంటి పసిమొగ్గలు అర్ధాంతరంగా రాలిపోకుండా చూసుకోగలం. సో ఈ విశ్లేషణను అందించినందుకు డాక్టర్ విశేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.